హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మేము కార్ సినిమాకి వెళ్తున్నాము. కిరణ్ అప్పవరం అన్నది ఇలా ఒక మొన్న ఇంటర్వ్యూ అది. కానీ 1000 రూపాయలు ఒక సినిమా పోతే 1000 రూపాయలు అవుతుంది కదా. 1000 రూపాయలు అయ్యే సినిమాకి మేము 250లో పోతున్నాము. వీడియో ఏదో మూలకి చెప్తాం. మేము 250 1000 రూపాయలు అయ్యే సినిమాకు 250 పెట్టుకొని ఇట్లా పోయినాము. సినిమా పోతే తింటాం, అన్ని వేస్తాం. 1000 రూపాయల సినిమా 250 రూపాయలు పోతాం. వీడియో మొత్తం చూడరు. ఆ ట్రిప్ అనేది మీకు ఇట్లా చెప్తాం. టికెట్లు అది నార్మల్ థియేటర్ ఇట్లా బీవీకే పోతున్నాము. చూడరు, వీడియో ఎండ్ వరకు చూడరు. చెప్తా, ట్రిక్ మీకు చెప్తా. దారా కరెక్ట్ 20 నిమిషాలు వచ్చినాం కదా సినిమాకు. 20 నిమిషాల్లో సినిమాకి వచ్చేసినాము. 5 మినిట్స్ సినిమా అయిపోయింది, ఆల్రెడీ టైం అయిపోయింది. ఇదే మా థియేటర్ బీవీకే. పాపా లేట్ అవుతుంది. అట్ లాస్ట్ చెకింగ్ డన్, స్కానింగ్ డన్. ఓకే, 2 numbers అండ్ ద స్క్రీన్ 3 చూడరు ఎట్లుంటుంది. థియేటర్లో ఎవరు లేరు. ఇక్కడ చాలా తినబుద్ధి అవుతుంది, తినకూరి. ఎందుకంటే ఏకదమ్ రేట్లు ఉంటాయి. చెప్తా మళ్ళీ 1000 రూపాయలది 250 చూసినామంటే తెలియాలి. ఏం తినకూరు, మస్తు రేట్లు ఉన్నాయి. ఎవ్వరూ లేరు. మేము ఒక 10 మంది ఉన్నాం కదా. 10 మంది. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కొనకుండా షాపింగ్ వచ్చిన మనిషిడు. చూడు ఒక్కడు కొనకుండా నీ పని అవుతుంది రా. ఇప్పుడు కిందనే రెడ్ టేప్ కనిపిస్తాం. మా వాడు వచ్చేసిండు, కొన్నాడు. చూడు లాస్ట్ వరకు పెడతా. ఏంది 1000 రూపీస్ అయ్యే బడ్జెట్ మేము 250 ఎలా వెళ్ళాం అంతే కదా. ట్విస్ట్ 250 ఎలా వెళ్ళామంటే ఆర్బిఎల్ ప్లే క్రెడిట్ కార్డ్ వాడుతున్నాం మా ఫ్రెండ్ గారు. అయితే వానికి ఏంటంటే మంత్లీ 500 ఆఫ్, టికెట్స్ పైన 500 ఆఫ్, ఓన్లీ 500 ఆఫ్ ఇచ్చేస్తారు. 500 అనేది అలా కట్ అయిపోయింది. క్రెడిట్ కార్డ్ వాడుతుంటే టికెట్స్ ఎట్లా 500 ఆఫ్, ఏ మూవీ అయినా చూడవచ్చు మల్టీప్లెక్స్లో. అట్లా 500 ఆఫ్ అయిపోయినాయి. అండ్ ఇంకా 500 ఓన్లీ మాకేంది పెట్రోల్ ఖర్చు అండ్ వచ్చినప్పుడు స్నాక్స్. మిడిల్లో స్నాక్స్, ఇంటర్వెల్ అసలు స్నాక్స్ తినవద్దు అసలు. బయటనేమో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఈడొచ్చే వరకు 50 రూపాయలు 60 రూపాయలు. మధ్యాహ్నం ఒక గంట సేపు తినకూడదు ఏం కాదు. అట్లా మాకు తక్కువ అయిపోయినాయి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడారనుకో, నార్మల్ గా కాకుండా ఇలాంటి ఆఫర్స్ ఉన్న క్రెడిట్ కార్డ్ మీరు వాడారనుకో, ఇట్లా మా లెక్కల ఇట్లా 1000 రూపీస్ అయ్యే ఖర్చు 250 వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినా ఒక 500 అన్న తక్కువ, అంటే ఎంతో అంత తక్కువనే కదా. అండ్ మూవీ వచ్చే వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో గారు ఏదో చాలా చెప్పింది, సినిమా మస్తు ఉంది, మళ్ళీ సార్ సినిమా తీయనని. అది సినిమా కాదు అసలు. ఎట్లుంది తెలుసా, అబ్బా అల్టిమేట్ సినిమా. ఇంతవరకు అసలు 500 కోట్లు వేరే సినిమాలు కొట్టినాయి, కానీ ఈ సినిమా కొట్టాలి అసలు. 500 కోట్లు 1000 కోట్లు. స్టెప్కు ట్విస్ట్ ఉంది సినిమా. అసలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీకు స్టోరీ అర్థం కాదు. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, అది నెక్స్ట్ స్టెప్ ఏందో మనం చెప్పగలుగుతాం, కానీ ఈ సినిమాలో అసలు ట్విస్ట్ లాస్ట్కి ఇట్లా ట్విస్టే. ఒక జీవితాన్ని చూపించిండు సినిమాలల్లో. అసలు ఇంకోటి ఏంటంటే థియేటర్లో ఎవ్వరు లేరు ఎక్కువ. చెత్త సినిమాలో పోతారు ఏంద్రా బాబు, చెత్త సినిమాలో పోకూరు. ఇష్టంటి సినిమాలో కోరు. ఇలాంటివి ఎంత బాగుంది చూడు సినిమా. అసలు ఒక్క నిమిషం కూడా బోర్ రాలే. ఆ హీరోకి అయితే అసలు ఎంత నమ్మకంగా చెప్పిండంటే అంత నమ్మకంగా చెప్పిండు. అబ్బా థ్యాంక్స్. ఎందుకంటే ఒక వర్త్ సినిమా మేము చూసినాం, ఒక మనీ పెట్టినాం, వర్త్ సినిమా మేము చూసినామంటే ఎన్నో సంవత్సరాల తర్వాత చూసిన ఒక స్టోరీ, మంచి స్టోరీ ఉన్న సినిమా. అండ్ అన్నకు ఆ సినిమాకు థియేటర్లు ఇట్లా ఎక్కువ ఇవ్వలేదు. అంటే ఎందుకో మన ఆడియన్స్ ఇట్లా పెద్ద స్కామ్ తెలుసా. ఒక పెద్ద సినిమా ఉంది అనుకో, ఒకటే రోజులలో 100 కోట్లు కొట్టిస్తారు. అది స్టోరీ బాగాలేకుండా ఏమన్నా. ఇలాంటి సినిమాలు మంచిగా ఉంటే థియేటర్లలో జనాలు లేరాగో, ఏదో అర్థం కాదు. వీళ్ళకి ఏంటంటే ఇటు గుద్దితే ఇట్లా రీపోవాలి. స్టోరీ లైన్ ఉన్న సినిమా పోరి థియేటర్లకి ఇద్దాం.